పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్రంలోని సీనియర్ శాసనసభ్యుల్లో ఒకరు. పాలనాపరంగా విశేష అనుభవం, సమర్థవంతంగా తన శాఖలు నిర్వహిస్తారనే పేరు. గ్రామస్థాయి నేతగా పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చి మంత్రిగా ఎదిగారు. తెలంగాణ తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా తనదైన మార్క్ చూపించారాయన. సీఎం కేసీఆర్ చేత లక్ష్మీ పుత్రుడిగా పిలిపించుకున్నారు. తాజాగా రాష్ట్ర 2వ శాసనసభకు సభాపతిగా ఖరారయ్యారు. ఈ సందర్భంగా పోచారం ప్రస్థానాన్ని ఒకసారి చూద్దాం. 1949 ఫిబ్రవరి 10న అప్పటి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుత కామారెడ్డి జిల్లాలోని పోచారం గ్రామంలో పరిగే పాపమ్మ, రాజిరెడ్డి దంపతులకు జన్మించిన పోచారం శ్రీనివాసరెడ్డి తన రాజకీయ జీవితంలో అంచెలంచెలుగా ఎదిగారు. 1976లో రాజకీయాల్లోకి వచ్చిన పోచారం గెలుపుతో పొలిటికల్ కెరీర్ ప్రారంభించారు. 1977లో దేశాయిపేట సహకార సంఘ అధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. 1980లో బాన్సువాడ సమితి ప్రెసిడెంట్గా పోటీ చేసిన పోచారం ఓటమి పాలయ్యారు. మళ్లీ 1981లో ఎల్ఎంబి డైరెక్టర్గా పోటీ చేసి విజయం సాధించారు. తొలుత కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీనివాసరెడ్డి 1984లో తెలుగుదేశం పార్టీలో చేరారు. 1985లో బాన్సువాడ నియోజకవర్గ సభ్యత్వ నమోదు ఇన్ఛార్జిగా పనిచేశారు. 1987లో బూడిమి సహకార సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పదవి చేపట్టారు. 1988లో టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన పోచారం 1989లో నిజామాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి ఓటమిని చవిచూశారు. 1991లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, 1993లో జిల్లా టీడీపీ అధ్యక్ష పదవులు నిర్వహించారు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి శాసనసభకు పోటీ చేసి విజయకేతనం ఎగురవేశారు. బాన్సువాడ ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ఆయన పనితీరుతో అధిష్టానాన్ని ఆకట్టుకుని కేవలం 4 ఏళ్లలోనే మంత్రి పదవిని దక్కించుకున్నారు. 1998లో గృహ నిర్మాణ శాఖ మంత్రిగా, 1999లో గనులు భూగర్భ శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి కూడా బాన్సువాడ ఎమ్మెల్యేగా విజయఢంకా మోగించి మంత్రివర్గంలో మరోసారి చోటు సంపాదించారు. ఈ దఫా ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సేవలందించారు. 2004 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలవడంతో 2005లో మరోసారి టీడీపీ జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ పవర్లోకి వచ్చారు పోచారం. 2 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యే పదవికి, టీడీపీ సభ్యత్వానికి గుడ్ బై చెప్పారు. 27 ఏళ్ల పాటు టీడీపీలో కొనసాగిన పోచారం తెలంగాణపై అప్పటి టీడీపీ నాయకత్వ ధోరణి నచ్చక 2011లో ఆ పార్టీకి రాజీనామా చేసి గులాబీ గూటికి చేరారు. అనంతరం జరిగిన బాన్సువాడ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విక్టరీ కొట్టారు. 2011 నుంచి 2014 వరకు ఉవ్వెత్తున సాగిన తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. 2014లో స్వరాష్ట్ర కళ సాకారమయ్యాక తెలంగాణలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర తొలి వ్యవసాయ శాఖ మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారు. ముఖ్యమంత్రి చేత లక్ష్మీ పుత్రుడిగా పిలిపించుకోగలిగారు. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అఖండ విజయాన్ని నమోదు చేసిన పోచారం అధినేత ఆదేశాలతో తొలిసారి అసెంబ్లీ స్పీకర్ పదవి చేపట్టబోతున్నారు.